ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీనియర్ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో కన్నుమూసింది. రాజేంద్ర ప్రసాద్ సోదరుడు వీరభద్రస్వామి గత నెలలోనే యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధను మరొక ముందే రాజేంద్ర ప్రసాద్ ఇంట మరో విషాదం సంభవించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి వయసు 38 సంవత్సరాలు. గుండెపోటుతో శుక్రవారం రాత్రి ఆవిడ కన్నుమూశారు. గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గాయత్రిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి తుది శ్వాస విడిచారు. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. చాలామంది చూసే ఉంటారు. గాయత్రి కూతురు సాయి తేజస్విని 'మహానటి' సినిమాలో చిన్ననాటి కీర్తి సురేష్ పాత్రలో కనిపించింది. రాజేంద్ర ప్రసాద్‌కు ఓ కొడుకు బాలాజీ ప్రసాద్‌తో పాటు కూతురు గాయత్రి ఉన్నారు. గాయత్రి ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూతురుతో తనకు చాలా రోజుల పాటు మాటలు లేవని ఓ సినిమా వేడుకలో రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ కొడుకుతో పాటు కూతురు గాయత్రిని కూడా సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. తన కొడుకు బాలాజీ ప్రసాద్‌ను హీరోగా పరిచయం చేయాలని రాజేంద్ర ప్రసాద్ చాలానే ప్రయత్నాలు చేశారు. బాలాజీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా మొదలైంది. కొన్నాళ్లు షూటింగ్ జరిగిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ సినిమా కూడా ఆగిపోయింది. మళ్ళీ ఇండస్ట్రీ వైపు బాలాజీ ప్రసాద్ అయితే అడుగులు వేయలేదు. ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ సోదరుడు గద్దె వీరభద్రస్వామి కూడా ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. విజయవాడ వద్ద జరిగిన యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. సోదరుడు మరణం తాలూకు విషాదం నుంచి ఇప్పుడిప్పుడే రాజేంద్ర ప్రసాద్ కోలుకుంటున్నారు. ఇంతలోనే కూతురు ఆకస్మిక మరణంతో రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీలో కోలుకోలేని విషాదం అయితే సంభవించిందని చెప్తూ ఉన్నారు.